బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టీఆర్పీ నాయకులు నిరసన తెలిపారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి జీవోలతో బీసీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై టీఆర్పీ, జై టీఆర్పీ, జై తిన్మార్ మల్లన్న, జై తిన్మార్ మల్లన్న. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన బీసీలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి నిన్న క్యాబినెట్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ప్రకటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తిరుపతిపల్లి జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చింది బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మీరు చేసిందో ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలతో తప్ప మీరు రిజర్వేషన్ తీసుకునేటువంటి పరిస్థితులలో మన తెలంగాణ ప్రజలు లేరు. వేరే కొత్తగా అడిగేది ఏం లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మీరు బీసీలకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ ఇప్పిస్తామని చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి కొనసాగడం జరుగుతుంది. మీకు చేత కాకపోతే చెప్పండి, మీరు రిజైన్ చేయండి. మేము బీసీలం అంతా ఐక్యమైపోయి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బీసీలకు 42% కాదు 50% పైన రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి మేము తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది.